మీలో ఏ ఒక్కరైనా కానీ వచ్చి యేసు ప్రభువులోనికి రండి, మీకు ఏ కష్టాలు ఉండవు, యేసు ప్రభువులోనికి రండి, ఇంకంతా సుఖమే, అంత పూలబాట అంటే 100% వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు నమ్మద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఒక రకమైన భావన ఏంటంటే, మేము యేసు ప్రభువుని నమ్మం కాబట్టి మాకేం అవ్వకూడదు. ఏంటంటే, మేము యేసు ప్రభువుని నమ్మం కాబట్టి మా అప్పులన్నీ కూడా యేసు నామములో తీరిపోవును గాక అనగానే కళ్ళు మూసి తెరిచే లోపు ఏమైపోవాలి? అప్పులు తీరిపోవాలి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు నీ క్యాన్సర్ ఇలాగ నీ చెయ్యేసి ప్రార్థన చేయగానే యేసు నామములో పోవును గాక అంటే ఏమైపోవాలి? పోవాలి. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి 10 సంవత్సరాల నుంచి నీకు పిల్లలు లేకపోతే ఇప్పుడు ఏం పుట్టేయాలి? పిల్లలు పుట్టేయాలి. మరి విశ్వాసులు ఎలాగ ఉండబట్టే దొంగ బోధకులు, దొంగ సేవకులు తయారైపోయారు. ఒక ఆయన హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మంచి అరటిగలను రప్పించాడంట. అక్కడ కూర్చున్న విశ్వాసులు అందరూ కూడా ఏమనుకున్నారంటే, సూపర్, మా పాస్టర్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత మాకు అందరికి అట్టుపోలు ఎత్తాడు అనుకున్నారు. ఇంకంతే పాస్టర్ గారు వాక్యం ముగిచ్చేశారు. వాక్యం అంటే వాక్యం గంట సేపు కూడా కాదండి, 5 నిమిషాల వాక్యం. 5 నిమిషాల వాక్యం చెప్పి దాని తర్వాత ఇప్పుడు దేవుడు మన మధ్యన అద్భుతాలు చేయబోతున్నాడు. అలనాడు ఫరో ముందు మోషేను ఉపయోగించుకుని ఏ విధంగా అయితే అద్భుతాలు చేయబోతున్నాడో, ఏ విధంగా అయితే అద్భుతాలు చేశాడో, నన్ను ఉపయోగించుకుని ఇప్పుడు మీ మధ్యన అద్భుతాలు చేస్తాడు. ఇదిగోండి చూడండి, సంవత్సరాల తరబడి మీకు పిల్లలు లేకుండా చాలామంది ఉన్నారు కదా, రండి ఒక్కొక్క అట్టుపండు ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కోండి, ఇప్పుడు మీకు పిల్లలు పుట్టేస్తారు. బుద్ధి జ్ఞానం లేదు, చెప్పినోడికి బుద్ధి లేదు, విన్నోడికి అసలు బుద్ధి లేదు. మరి అట్టిపళ్ళు తింటే పిల్లలు పుట్టేస్తే ఇంకెందుకు? దొంగ బోధకులు, దొంగ సేవకులు ఏంటంటే, ఇప్పుడు నాకు కర్చీఫ్ ఉందండి, 50 రూపాయలు, ఇది తెల్లగా ఉంది, చక్కగా చెమట పీలుస్తుంది, నాకు ఇలా చెమట వస్తే చక్కగా నేను చెమటతో తుడుచుకుంటాను, ఇదంతా 50 రూపాయలు. ఈ దొంగ బోధకుడు ఒకటి రెడీ అయిపోయి, ఈ కర్చీఫ్ కానీ మీరు మీ ఇంట్లో ఉంచుకుంటే మీ క్యాన్సర్ మాయమైపోద్ది. ఏం మాయమైపోద్ది అంటే, క్యాన్సర్ మాయమైపోద్ది. ఇప్పుడు నేను వాడిన కర్చీఫ్ మీరు పెట్టుకుంటే మీ ఇంట్లో సమస్యలేమి ఉండవు. మరి నువ్వు వాడిన కర్చీఫ్ మా ఇంట్లో పెట్టుకుంటే నీ చెమట వాసన కూడా మా ఇంట్లోనే ఉంటుంది. సమస్యలు ఉండకపోవడం రెండో మాట, మేమే ఉండం ఫస్ట్ నీ చెమటకి. ఏంటండి, మీకు రోగాలన్నీ పోవాలంటే యేసు రక్తం కాదు, ఇంకా యేసు రక్తం సకల దుర్నీతి అపరాధాల నుంచి మనల్ని విడిపించును, తను పొందిన గాయాల చేత మన అందరికీ స్వస్థత వచ్చును అన్న మాట ఇంక ఎగిరిపోయింది. ఇప్పుడు మనకు స్వస్థత రావాలంటే ఏం రావాలి? ఇదిగోండి పాస్టర్ గారు ప్రార్థన చేసిన కొబ్బరి నూనె. విశ్వాసాలు అలాగ ఉన్నారు కాబట్టి దొంగ బోధకులు తయారైపోయారు. వినేవాడు చక్కగా చల్లగా కడుపులో మజ్జిగ కదలకూడదు అనుకొని కూర్చుంటూ ఉంటే చెప్పేవాడు దొంగ బోధకుడు అయిపోకుండా ఇంకేమవుతాడు? కాబట్టి విశ్వాసులు కూడా మారాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి అన్నీ కలిసి వస్తాయని ఏం కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనం యేసు ప్రభు కోసం శ్రమైనా పడాలి, బాధ అయినా పడాలి, హింసైనా పొందుకోవాలి, వాటికి కూడా సిద్ధపడాలి. క్రైస్తవుడు అనేవాడు కేవలం ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాత్రమే సిద్ధపడడం కాదు, శ్రమను కూడా క్రీస్తు కోసం పొందుకోవడానికి సిద్ధపడాలి. అది క్రీస్తు కోరుకుంటున్న భావజాలం. ఏర్పాటు చేయబడిన వారు, పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, వారికి ముందుగా చూపించబడిన ప్రత్యక్షత ఏంటి అంటే శ్రమలే. దేవునికి స్తోత్రం కలుగును గాక.